सर्वे के ऊपर से किस्मत अच्छा है, अगर अपन गवर्नमेंट बना अच्छा है। ఇప్పుడు జగ్గారెడ్డి గారు మన గౌరవ శాసనసభ్యులు, మన మాజీ విప్పు, తను ఈ పాదయాత్ర గురించి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనల గురించి, ఈ వినోదాబావై ఈ భూదాన్ మూవ్మెంట్ గురించి స్పష్టంగా చెప్తారు. ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక చరిత్ర గల కార్యక్రమాన్ని మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్లో చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉండడము, ఇప్పుడు వారి వయసు 48 సంవత్సరాలు, 48 ఇయర్స్. అంటే ఇంకో 5 ఏళ్ళ కిందటనే, అంటే దాదాపు 40 ఏళ్ళ కిందనే 40 ఇయర్స్కి ఎంపీ మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర యొక్క సంకల్పము, కాంగ్రెస్ యొక్క భావాలు గత గాంధీజీ గారి నుంచి మొదలుకుంటే, నెహ్రూ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావాలు ఆ కాలంలో ఎట్లా ఉండే, वो ज़माने में कैसा था, गांधी जी का और नेहरू जी का जो कांग्रेस का सिस्टम क्या था, कैसा था. आज का पॉलिटिक्स जैसा है वैसा नहीं था. वो ज़माना खुद का दे के दूसरों को बचाने का सिस्टम था. ఆ రోజులలో అట్లుండే. అందులో ఈ యొక్క భూదాన్ పోచంపల్లి ఏదైతే ఉందో అక్కడ ముందుగా ఈ నటరాజన్ గారు అక్కడి నుంచి ఎందుకు మొదలుపెట్టారంటే ఒక చరిత్ర, పోచంపల్లి భూదాన్ పోచంపల్లికి ఒక చరిత్ర. ఏ చరిత్ర అంటే ఆ రోజు గాంధీజీ గారి యొక్క భావాలను, ఆనాటి కాంగ్రెస్ యొక్క భావాలను ఈ యొక్క పేదవారికి, భూమి లేనోళ్లకు భూమి ఇచ్చే యొక్క, భూమి లేనోళ్లకు భూమి వాళ్ళకు పంట పండించుకొని బతకడానికి ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి అనుసంధానంలోనే మరి ఆ రోజున పి రామచంద్రారెడ్డి గారు అని వారు దాదాపు ఒక 100 ఎకరాల నుంచి మొదలుకొని తర్వాత 900 ఎకరాలు ఇంత భూమిని వారు పేదలకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, 7th నిజాం కూడా ఫస్ట్ మొదలుపెట్టింది రామచంద్రారెడ్డి గారు పోచంపల్లిలో. దాని తర్వాత 7th నిజాం కూడా మరి దాదాపు 14,000 ఏకర్స్, 14,000 7th నిజాం. ఆయన కూడా ఈ భూదానం సంబంధించి ప్రక్రియలో భాగస్వామి, ఆయన కూడా భూమిని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అది దినదినంగా ఈ భూదాన్ పోచాన్పల్లిలో భూదానము, భూమి ఉన్నవాడు భూమి లేనోనికి బ్రతకడానికి పేదవాడికి ఇచ్చి వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతకడానికి ఇచ్చిన యొక్క చరిత్ర ఆ గ్రామం. అందుకే
మీనాక్షి నటరాజన్ గారు మరి వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇదంతా చరిత్ర మర్చిపోయింది. आज का जमाना भूल गया, आज का जमाने को मैसेज भी नहीं है, थोड़ा जो पढ़ता है वो लोगों को मालूम, आज का जनरेशन को नहीं मालूम. इప్పుడున్న जनरेशन తెలియదు, इప్పుడున్న सॉफ्टवेयर की తెలియదు. आज का दिन जो सॉफ्टवेयर है बच्चे आज अच्छा जिंदगी सुकून से जी रहे हैं, ऐसा आप लोगों को नहीं मालूम. मगर नटराजन एक्स-एमपी कांग्रेस के आज एक पाद यात्रा कहाँ से भूदान ఏది యాదగిరిగుట్ట భూదానం అంటే అక్కడి నుంచి పోచంపల్లి నుంచి మరి పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్తుంది? సేవాగ్రామ్ వార్దా అంటే గాంధీజీ గారి యొక్క ఆశ్రమానికి వెళ్తుంది. అంటే 600 కిలోమీటర్లు, దాదాపు 600. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో వారేమంటే చాలామంది పెద్దలు వయసు ఒకరు 65-70 ఏజ్ ఉన్నది కూడా చాలామంది నటరాజ్ గారు మరి అందరూ కూడా వహాతో हमारे తెలంగాణ జెండా బడా చూడండి, గమనించండి ప్రజలారా, ఇది గమనించండి. ఆ రోజు గాంధీజీ గారి యొక్క ఆశయాలను భూములు దానదత్తం చేసిన చరిత్ర ఈనాటి जनरेशन, इప్పుడున్న जनरेशन, आज का जो बच्चे हैं, आज का जो जिंदगी अच्छा सुकून से जी रहे हैं, पुरानों को लोगों को याद करने के लिए आज का जो प्रोग्राम है नटराजन का. आज हमारे ये कंबाइंड डिस्ट्रिक्ट में जो कांग्रेस पार्टी के नेता बहुत लोग वहाँ से शुरू से भूदान से वहाँ से लेके यहाँ तक ये स्टेट तक, तेलंगाना स्टेट तक हर एक कांग्रेस पार्टी के लीडर नायक सब जो ने उनके इधर का उधर अरेंजमेंट करते हुए वहाँ तक लेके जाने के लिए हम डायरेक्शन है, वो डायरेक्शन में काम कर रहे हैं. एक अच्छा प्रोग्राम नटराज जी कर रहे हैं. बहुत बहुत धन्यवाद. हमको ये आइडिया नहीं आया, आपको आइडिया आ गया. आपको कौन आइडिया दिया हमको नहीं मालूम, एक अच्छा कार्यक्रम का आपको आइडिया दिए, उसके लिए हमारा एक धन्यवाद आपको. अब नटराजन जी बात करेंगे, उनका मैसेज हर एक जने थिएटर वजह क्या है चलने का, वो मैसेज ये मीडिया से या इलेक्ट्रॉनिक मीडिया और प्रिंट मीडिया हर ये स्टेट को या देश को बताने का ये वजह क्या है. भूदान पोचानपल्ली से यहाँ के पाद यात्रा वारदा के गांधी जी का आश्रम का जो पाद यात्रा है नटराजन जी जो कर रहे हैं, उसका मैसेज सब लोग सुनने के लिए आप अच्छा कोऑपरेट करना बोल के मेरे पास चलते हैं. ये है तेलंगाना गवर्नमेंट जो धरने के नाम पे गरीबों का जमीन उसमें बहुत मिसयूज हुआ बोल के ये ठीक बात है. आज का मीनाक्षी जी का नटराजन का ये बात है कि ये खाली ये पादयात्रा से ख़त्म नहीं हो रहा, फिर आने का दिनों में तेलंगाना में भी हर एक जिला में फिर के जो ये गवर्नमेंट, ये टीआरएस गवर्नमेंट जो किसानों को परेशानी कर दिए, बर्बाद कर दिए धरने के नाम पे, ऐसे लोगों को मदद के लिए या हम हर एक ज़िले में फिरेंगे, फिर के वो लोगों को इंसाफ दिलाएंगे. ये नटराजन का बात है आने का, जो हर एक ज़िला फिरने का. हम ये आपको हम एक बात बोलना चाह रहे, जो कांग्रेस पार्टी जो सोनिया जी राहुल जी के नाम पे जो आज जो आप ये काम चल रहा है पादयात्रा आने का दिनों में, आप जो यहाँ का हर एक जिले में आप कभी भी आप पर्यटन कभी कोई प्रोग्राम दियो, यहाँ के तेलंगाना कांग्रेस पार्टी आपके साथ फुल टाइम देके हम काम करेंगे. धन्यवाद. और विनोबा जी का नारा था कि हम अपने आप को राष्ट्रीयता के भी सीमित दायरों में न रखें और मानव मात्र को एक रूप में देखें. और जैसा कि हमारे उपनिषदों का प्राचीन विचार रहा है वसुधैव कुटुंबकम का, उसी को उन्होंने एक सामाजिक, राजनीतिक, आर्थिक व्यवस्था के नारे में तब्दील किया और जय जगत का नारा दिया. उसी नारे के साथ हम इस यात्रा में चल रहे हैं. जैसा मेरे पूर्व साथियों ने बताया,
जग्गा रेड्डी जी जो यहाँ के कार्यकारी अध्यक्ष हैं, विजय दीवान जी, हर्षवर्धन जी और डॉक्टर श्रवण जी जो यहाँ से पार्लियामेंट के साथी रहे हैं, सिद्धेश्वर जी और विजय दीवान जी, सभी ने जो बात रखी उसको मैं सार रूप में छोटे में आपके सामने रखूंगी। दो ही बातें मुझे कहनी है। 1947 में देश अंग्रेजी राज से स्वतंत्र हुआ, लेकिन हमारे सामने ज़मींदारी और मालगुजारी उन्मूलन का प्रश्न था। हमारे सामने वर्ण व्यवस्था पर आधारित जो छुआछूत से भरा हुआ हजारों साल का सामाजिक शोषण था, उससे आज़ाद होने का प्रश्न था। लिंग भेद इतना भयंकर था कि महिलाएं दोयम दर्जे की नागरिक करके मानी जाती थी, उससे हमें मुक्त होना था। और इन्हीं सब के बीच में आर्थिक तौर पर भी गहरी विषमता थी, क्योंकि अंग्रेजी राज ने हमारे सारे अर्थव्यवस्था को पूरी तरह से ड्रेन कर दिया था। और इसके साथ साथ हम ये देखते थे कि क्योंकि बंटवारा हुआ था तो सांप्रदायिक सौहार्द का वातावरण भी बिगड़ा हुआ था, जिसी के लिए गांधी जी ने अपनी कुर्बानी दी थी, अपना बलिदान दिया था। तो ये हमारे उस वक्त के लोगों के सामने की चुनौतियाँ थी। तो एक तरफ संविधान निर्माण का काम बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी के नेतृत्व में हुआ, और जैसा कि विजय दीवान जी ने कहा, नेहरू जी ने शासन की ओर से संविधान के जो मूल्य हैं, जो मौलिक अधिकार हैं, जो हमारा प्रेएम्बल है, जो कि प्रभुत्व संपन्नता की, समाजवाद की, पंथ निरपेक्षता की और लोकतंत्रात्मक गणतंत्र की बात करने के साथ साथ समता, अधिकार, न्याय और बंधुता, व्यक्ति की गरिमा, डिग्निटी ऑफ एवरी इंडिविजुअल की बात करता है, उसका काम शासन करे। और दूसरी तरफ विनोबा जी ने समाज निर्माण का, जिसको हम लोग राष्ट्र निर्माण का काम कहते हैं, उसका काम शुरू किया। और स्वतंत्रता के बाद स्वराज की ओर बढ़ने का कदम उठाया गया। तो उस समय विनोबा जी अलग अलग देश के हिस्सों में घूम रहे थे। तब वो एक बार पोचमपल्ली आए और पोचमपल्ली